జిల్లా కాప్రా మండల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బృందావన్ కాలనీ నందనవనం పార్కును కబ్జా చేశారని ఆరోపణను వాస్తవంగా తేల్చి చెప్పిన బీఆర్ఎస్ ఫేజ్ 1 అధ్యక్షుడు కొండల ముదిరాజ్. బొమ్మల రామూర్తి హైకోర్టు అడ్వకేట్ మాట్లాడుతూ సర్వే నంబర్ 510 గల భూమిని కబ్జా చేశారని, వారిపై చట్టపరంగా ఎంత దూరమైనా వెళ్తామని, మా క్లయింట్ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని తెలియపరిచారు. అందరికీ నమస్కారం. జవహర్ నగర్ ప్రజాస్వామ్యవాదులకు, ప్రజలకు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ 510 సర్వే నెంబర్ మీద కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న కొంతమంది కావాలని పనిగట్టుకొని చేస్తున్న వివాదానికి ఈరోజు బొమ్మల రామూర్తి అనే ఒక న్యాయవాదిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇది గత 50 సంవత్సరాల నుంచి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు ఒక 2-3కి అమ్ముకుంటూ వచ్చారు. ఇప్పుడు కొండల్ అనే వ్యక్తి క్లియర్గా డాక్యుమెంట్ ప్రూఫ్తో, అన్ని రకాల పేపర్లతో, అన్ని రకాల ఆర్డర్స్తో ఆయన తీసుకోవడం జరిగింది. ఆయన దగ్గర నుంచి నాకు తెలిసిన మిత్రులు ఇద్దరు అగ్రిమెంట్ చేసుకున్నారు, కొంత అమౌంట్ కూడా చెల్లించడం జరిగింది. కాబట్టి ఎవరు చూసినా డాక్యుమెంట్ ప్రూఫ్ తోటి, ఉన్న ఆధారాలతోటి, ఉన్న ఆర్డర్స్ తోటి ఎవరైనా ల్యాండ్ తీసుకుంటారు, కొంటారు, అమ్ముతారు. కానీ ఏ ఆధారాలు లేకుండా, ఎలాంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ లేకుండా కొంతమందిని రెచ్చగొట్టి, ప్రజల్ని రెచ్చగొట్టి కొంతమంది రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఖచ్చితంగా ఈ భూమి ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి, అన్ని రకాల బిల్లులు ఉన్నాయి. ఇది అన్ని రకాలుగా ఈ భూమి కొండలకు వచ్చిన భూమి, కొండల గారికి. ఆ కొండల గారు ఇతరులకు అమ్మడం జరిగింది. కాబట్టి దీని మీద మీరు ఆధారాలు లేకుండా, లేదా ఎలాంటి, నేను పోలీసులను అడిగాము, మున్సిపల్ కమిషనర్ గారిని అడిగాము, ఎవరిని అడిగినా కానీ మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని చెప్తున్నారు. కాబట్టి మేమే అన్ని ఆధారాలు వాళ్ళకు సమర్పించడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళకు ఒక డాక్యుమెంట్ ఇచ్చాం. కాబట్టి కలెక్టర్ గారికి ఇచ్చిన ఆర్డర్ని కొట్టేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు కానీ, పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చే తీర్పు కానీ, లేదా మున్సిపల్ కమిషనర్పై కంటెంప్ట్ కానీ, లేదా మా భూమి మీదకి ఎవరైతే వస్తే వాళ్ళ మీద వేసిన కేసులు, వాళ్ళ మీద ఉన్న ఎఫ్ఐఆర్ల విషయంలో కానీ చాలా క్లియర్గా, కేటగారికల్గా చెప్పడం జరిగింది. కాబట్టి దీని మీద రాద్ధాంతం చేయకుండా, అపోహలు సృష్టించకుండా న్యాయాన్ని కాపాడవలసిందిగా మీ పాత్రికేయ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం.